రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు చూద్దాం. బైబిల్ స్టడీలో మనం ఇంతవరకు కూడా 6వ అధ్యాయం 14వ వచనం వరకు కూడా మనం ధ్యానించాము. 6వ అధ్యాయం 15వ వచనంలో కనుక చూసినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనం లాగానే ఉంటుంది. 15వ వచనం ఒకసారి చూడండి. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి యుద్ధమా? అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కృపను విస్తారంగా చూపుతూ ఉన్న సమయంలో మన పాపము నెగిటివ్ అయితే, ఆయన యొక్క కృప పాజిటివ్ అయితే, మన పాపం ఎంత నెగిటివ్లోకి వెళ్తూ ఆయన కృప ఎంత పాజిటివ్లోకి వెళ్తూ ఉంటే అంత వ్యాస్ట్ వైడ్ డిఫరెన్స్ అంత చాలా ఎక్కువగా కనపడుతుంది అనేటువంటి భావన కలిగిన వారు, అదే రీతిగా మనము పాపము చేసినందువల్ల దేవుడు ఇంకా కనపరచబడుతూ ఉన్నాడు కదా ఆయన కృప చూపే కొద్దీ అనేటువంటి మాటలను ఎదుర్కొంటూ పౌలు చెబుతూ ఉన్న మాటలు ఏంటంటే అలాగన అనరాదు. ఎందుకంటే మనము చేస్తున్న పాపాన్ని ఆయన కొట్టివేయడానికి ఆయన కృప చూపుతున్నాడే కానీ ఆయన కృపను పెంచుకోవడానికి మన పాపాలు పెరగాలని ఆయన కోరుకోవట్లేదు. అదేవిధంగా 15వ వచనంలో అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారం కామని పాపము చేయుదుమా? మనం ధర్మశాస్త్రం కింద లేము గనక, ఇప్పుడు మనం నూతన జీవితము ప్రభువు కింద ఆత్మ కింద ఉన్నాము గనక మనము కృప విస్తరించవాలని, లేకపోతే కృపకు ఆ యొక్క ధర్మశాస్త్రానికి లోను కాని వారం కానీ మనం చేయవచ్చా? అలా అనకూడదు. అంటే ఏం మాట్లాడుతున్నాడంటే ఒక ఫూలిష్ టాక్, ఒక ఫూలిష్ ఆర్గ్యుమెంట్, మానవ పాపం నుంచి వచ్చేటువంటి ఆలోచన విధానాన్ని ఆయన కొట్టివేస్తూ ఏం మాట్లాడుతున్నా అంటే అది అలాంటి మాటలే మన దీనికి రాకూడదు. ఆయన కృప గుర్తొచ్చిన ప్రతిసారి కూడా మనం ఎంత పాపలమో అర్థం చేసుకుని ఆ పాపం మనం చేయకుంటే బాగుండే అని అనుకునే వాళ్ళంగా ఉండాలి. కానీ మన పాపం వలన దేవుడు ఇంకా గొప్పగా కనపడుతున్నాడు అనేటువంటి ఆలోచన విధానం మనలో వచ్చింది అంటే అది చాలా హాస్యాస్పదమైనది, దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను వెక్కిరించేటువంటిదిగా ఉన్నది కాక అలాంటి ఆలోచనలే ఉండకూడదు అని చెప్తున్నాడు. 2 వచనాల్లో 6:1 కానీ 6:15 చూసినప్పుడు దాని ముందర ఆయన మాట్లాడిన మాటను బట్టి వచ్చే రెస్పాన్స్ని బట్టి మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 21 అంటే 6వ అధ్యాయం 1వ వచనం మాట్లాడడానికి గల కారణం, ఆయనను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగ ఏలేదో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అనే మాటకు వితండంగా మాట్లాడేవారు మరి పాపము కృప ఇంకా విస్తరిస్తుంది కనుక పాపం ఎంత విస్తరిస్తే అంత మంచిది అని మాట్లాడే వారికి స్పందనగా మాట్లాడుతుంది. అలాగే 15వ వచనం మాట్లాడడానికి గల కారణము 14వ వచనం చూస్తే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోబడరు అన్న మాటను వితండంగా ధర్మశాస్త్రం కింద మనం లేవు కనుక మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చా అని మాట్లాడేటువంటి వితండ తర్కాన్ని, వితండ వాదాన్ని ఎదుర్కొంటూ పౌలు గారు అక్కడికక్కడే తెగ నరుకుతూ ఉన్నాడు. చూడండి, 16వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే, మన జీవితంలో మనకి ఇష్టమున్నా లేకపోయినా మనం దేనికో ఒకదానికి దాస్యముగానే ఉన్నాము. మనకి ఇష్టమున్నా లేకపోయినా మనము స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన వారము కాము. మనం దేనికో ఒకదాని కింద దాస్యం కిందనే ఉన్నాము. ఏదైనా మనం పాపము కన్నా దాస్యముగా ఉండాలా, లేకపోతే దేవుని కన్నా దాస్యముగా ఉండాలా? ముందున్న మన జీవితాలలో మన దాస్యము పాపమునకున్నది. ఇప్పుడు మన దాస్యము ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న తరువాత అది ప్రభువుకు మనము దాసులము అంటున్నాడు. ఆ మాట మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోను ఆయన మాట్లాడేటువంటి మాటలు చిన్నగా దాస్యం అనే మాట నుంచి సేవ అనే మాటలోకి వస్తారు. మనకు ఇష్టము లేకుండా ఒకరి కింద అజమాయిషి కింద ఉండడాన్ని దాస్యము అంటారు. మన ఇష్టానుసారంగా ప్రేమతో మనం ఒప్పుకున్న దాన్ని సేవ అంటారు. ఎటువంటి జీవితము భత్యము లేకుండా, లేకపోతే మనం అంటే భయపడి మనకొకరు సర్వ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అది దాస్యము. అలాగను కాక ప్రేమించిన భార్య భర్త ఇష్టపూర్వకంగా పక్షవాతం వచ్చినప్పుడు కానీ, ఎంత ఆ యొక్క పడకలు అన్నీ జరుగుతున్నప్పుడు కానీ చేసేదాన్ని సేవ అంటారు. అదే కనుక
ఒకరు బలవంత పెట్టి చేయకపోతే వారికి ఏదైనా నష్టం కలుగుతుంది అని చేసినప్పుడు దాస్యం అవుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే నీవు పాత జీవితంలో పాపమునకు దాసుడు, ఇప్పుడు నీవు కొత్త జీవితంలో దేవునికి దాసుడు. కానీ ఈ దాస్యం ఎలాంటిది అంటే అది సేవ. ఎందుకు అంటే ఒక చిన్న బిడ్డ తండ్రి ఎంత కష్టమైన పని అయినా చెప్పినా కూడా ఆనందంగా చేస్తుంది. ఎందుకని? తండ్రి మీద ప్రేమతో. అది అనిపించదు బయట వాళ్ళకి. పని మనిషిలాగా వాడుకుంటున్నావే నీ కూతుర్ని, పని మనిషిలాగా చెప్తున్నావే కొడుకుకి. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కనుక చూస్తే చిన్నపిల్లలు కనుక పని చెప్తే ఈరోజు ఇక్కడ కూడా దాన్ని చైల్డ్ లేబర్ అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ మనం పెరిగిన సంస్కృతి కానీ మనకు అర్థమయ్యేది కానీ ప్రేమగా చేసినప్పుడు అది లేబర్ కిందకి రాదు. అది సర్వీస్ బీయింగ్ రెండర్డ్ ఫర్ ద లవ్ దట్ ఫాదర్ హ్యాస్ షోన్ టు ద చైల్డ్. సో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. అంటే మనల్ని ఎవరు ఆ దాస్యంలో మనల్ని పెట్టలే, మనము అప్పగించుకున్నప్పుడు దాంట్లోకి వెళ్తాం. రోమీయులకు రాసిన పత్రిక మనం ధ్యానించినప్పుడు 1-2 అధ్యాయాలు చూసాం. ఎప్పుడైతే మనం పాపములో దేవుడి నుంచి దూరం అవుతూ ఉంటామో అప్పుడు దేవుడు కాన్షియస్గా, ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా మనల్ని పాపానికి అప్పచెప్పి వేస్తాడు. ఆ పాపమే దేనికి దారి చేస్తుంది అంటే మనం సృష్టిని పూజించడం ప్రారంభించినప్పుడు సృష్టికర్తను వదిలేసి ఆయన చూసి చెప్పవలసినది చెప్పి ఆ తర్వాత మనల్ని అప్పగించి వేస్తాడు. అప్పగించినప్పుడు మన జీవితాల్లో అవుతుంది? విచ్చలవిడితనంతో మనం ఇంకా దిగజారి పోతాం. కాబట్టి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని అప్పగించడం ప్రారంభిస్తాడు. కాబట్టి పాపం విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మనల్ని మనం అప్పగించుకుంటాం. అప్పగించుకున్న తర్వాత ఒకానొక సమయంలో మన చేయి దేవుడు విడిచి వేసినందువలన మనం అప్పగింపబడతాం. దానిలో నుంచే హోమోసెక్షువల్ సిన్స్ కానీ దానిలో నుంచి అతి దారుణమైన పాపాలు ఏదైతే రాయబడి ఉంటాయో 1వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే లోబడవలసినదే, దేనికో ఒకదానికి మనం లోబడవలసినదే. ఆ లోబడి విషయంలో లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే కానీ టు ఫోర్సెస్. పాపానికి అప్పచెప్పుకుంటే మనల్ని మనం అప్పచెప్పుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని చావుకి తీసుకెళ్తుంది. ఏ చావు? ఈ భూమి మీద చనిపోయే చావు గురించి మాట్లాడట్లా, నిత్య మరణము నిత్య నరకము గురించి మాట్లాడుతున్నాడు. పాపము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మామూలు ఇక్కడ ఉండేటువంటి మరణం అందరము మరణిస్తున్నాం. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళం కనుక శరీరూపంగా అందరము మరణించవలసిందే. కానీ మనం అదే పాపమునకు దాసులుగా ఉండి యేసు ప్రభువును మనం అంగీకరించకపోతే ఈ దాస్యత్వం మనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఈ మామూలు మరణం ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోవడమే కాకుండా ఆ తర్వాత మనకి తరువాత ఒక జీవితం ఉంది అనేది బైబిల్ గ్రంథం ఏదైతే మనకు వాగ్దానం ఇస్తుందో ఆ జీవితము నిత్య మరణముగా దారితీసేటువంటిది, నరకముగా దారితీసేటువంటిది అని చెప్తున్నాడు. కాబట్టి 2 అపోజింగ్ ఫోర్సెస్, 2 మన మీద అజమాయిషి చలాయించేటువంటి 2 శక్తులు ఉన్నాయి అంటున్నాడు. ఏ శక్తికి నిన్ను నీవు అప్పచెప్పుకుంటే ఆ శక్తి ద్వారా నీకు ఫలము కూడా, దానికి వచ్చేటువంటి రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ, పాపమునకు మనల్ని మనం అప్పగించుకొని దాస్యం చేస్తే మరణము, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ, ఒకవేళ మనము నీతి పొందాలా అని కనుక మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుంటే విధేయతకే కానీ దేనికి మీరు లోబడతారు? విధేయత అంటే ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వచ్చి ఎప్పుడే మొట్టమొదటి నుంచి పాపం అంటే ఏంటి? అవిధేయత. ఎప్పుడైతే ఒక ఆజ్ఞ ఇస్తారో దాన్ని అతిక్రమించినప్పుడు, ఆయన చెప్పిన దానికి మనం అవిధేయత చూపినప్పుడు మన జీవితాల్లో పాపం. కాబట్టి ఇప్పుడు పాపానికి ఆపోజిట్ ఏంటి? ఆనాడు ఆదాము తన అవిధేయత చూపినందువలన ఆ మరణం అనేది ఆయన జీవితంలోకి రావడము, ఆయనకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు కోల్పోవడము. కాబట్టి నీవు నేను మానవులుగా ఆదాము వలె ఉన్నాము కనుక, ఆదాము నందున్నాము కనుక, ఆదాము చేసిన పాపంలే మనము చేస్తాము కనుక మనము కూడా పడిపోతాము, మనము కూడా అదే మరణాన్ని పొందుతాము. కానీ మధ్యలో ఈ యొక్క న్యూరల్, ఆ యొక్క నూతన నిబంధన ప్రకారంగా నూతనంగా దేవుడు నీకు చేస్తూ ఉన్నది ఏంటంటే ఎప్పుడైతే నీవు యేసు ప్రభువుని అంగీకరిస్తావో నీవు విధేయత చూపుతున్నావు దేవునికి. ఇంతవరకు మనం అవిధేయతతో పాపములో ఉన్నాం. ఇప్పుడు విధేయత చూపినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లేబడుదులో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటివి కానీ
ఇండికేటివ్. ఒకనాడు అది మీ పరిస్థితి, కానీ యేసునందు కొట్టివేయబడి ఉన్నది. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో. యేసు ప్రభువును మనం నమ్ముకున్నప్పుడు ఏమవుతుంది? ఎఫ్సీలకు రాసిన పత్రికలో కూడా అంటాడు, యూ హ్యావ్ బిలీవ్. మీరు సత్యము అనేదానికి, ప్రభు అనేదానికి, ఆ ఉపదేశమునకు మీరు లోబడ్డారు అని రాయబడి ఉంటుంది 4వ అధ్యాయంలో. కాబట్టి మనము ముందర దేవుని యందు లేనప్పుడు, పాపములో ఉన్నప్పుడు మనం ఇంకా పాపము చేయడానికి, ఇంకా దిగజారిపోవడానికి దేవుడు అప్పచెప్పాడు. కానీ ఎప్పుడైతే నీ విధేయత చూపించి ఎస్ అని క్రైస్ట్ అంటావో, యేసు ప్రభువుకి, ఇమ్మీడియట్గా నిన్ను దేవుడు ఒక ఉపదేశ క్రమానికి అప్పగిస్తూ ఉన్నాడు. అంటే నేను ముందర పాత నిబంధన ఉపదేశ క్రమం ఏ విధంగా ఉందో చూద్దాం. ధర్మశాస్త్రము పాత నిబంధన ఏ విధంగా మన మీదకి దాస్యములకు తీసుకెళ్లి మనల్ని మరణములకు చేస్తుందని, ఎప్పుడైతే మనం యేసు ప్రభువును అంగీకరిస్తున్నామని విధేయత చూపుతామో, దేవుడు మనం ఒక అంటే ఆనాటి అపోస్తలు దేవుని వారుగా మనల్ని ఒక ఉపదేశ క్రమమునకు అప్పచెప్తారు. ఎందుకని సంఘమునకు రావాలా, బైబిల్ చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, అపోస్తుల బోధ, నువ్వు కలిసినప్పుడల్లా రొట్టె విరవాలా, అండ్ సహవాసం చేయాలా, ప్రార్థనలు ఉండాలి. ఇదంతా ఏంటి? ఒక ఉపదేశ క్రమము. ఆ ఉపదేశ క్రమమునకు నీవు అప్పగింపబడతావు. ఓకే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారు. అందరూ కూడా యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం తీసుకుంటానన్న తర్వాత, ఆ యొక్క పాస్టర్ కానివ్వండి, ఆనాడు అపోస్తలులు కానివ్వండి, ఎవరైనా ఆ ఉపదేశ క్రమానికి అప్పచెప్తారు. కానీ ఆ అప్పచెప్పిన దాన్ని మరలా ఏం చేయాలి? మనము హృదయపూర్వకంగా మనం వెంబడించిన ఎడల. అందుకనే యేసు ప్రభువును మనం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, బాప్తిస్మం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత దాన్ని హృదయపూర్వకంగా మన మీదకి గైకొని దాన్ని వెంబడించడం అనేది అక్రమం. ఓకే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి స్వతంత్రులు కాల, పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైంది. We have been slaves to sin. Now by obedience, విధేయత ద్వారా we have become slaves to righteousness. రైచియస్నెస్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనలో నీతి లేదు అని ఒప్పుకుంటామో, దేవుని నీతి ప్రభు నీతి మనకు ఆపాదింపబడుతూ ఉన్న తర్వాత, మనం ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలు మాట్లాడుతున్న విధంగా రైచియస్నెస్, ఈ నీతి అనేది ఒకటి నీకు ఇవ్వబడిన స్టేటస్, ఒకటి నీకు ఇవ్వబడిన, దాన్ని ఏమంటారు, ఒక బహుమానం అనుకోండి. నిన్ను దానిలో ఆ యొక్క ప్లేస్లో పెట్టబడిన స్టేటస్. అట్ ద సేమ్ టైం అది నీ జీవన విధానము కూడా. కానీ ఆ జీవన విధానం ఎలా జరుగుతుంది? కొన్ని మనం చూస్తాం. పాత నిబంధన సమయంలో ధర్మశాస్త్రము నీకు పాపం అంటే ఏంటో తెలుపుతుంది, కానీ ఆ పాపం అంటే నీకు ఎలా జయించాలో చెప్పదు. పోను అపోస్తలుల కార్యం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, నీవు పాపము 3:20 రోమీయులకు రాసిన పత్రిక 3:20 ఏమంటాడంటే, నీ పాపం అనగా ధర్మశాస్త్ర పని ఏంటంటే, పాపం అనగా ఏంటో తెలియపరుస్తుంది నీకు అంటాడు. ఇట్ రివీల్స్ సిన్ అంటాడు. 5:20 రోమన్స్ 5:20కి వచ్చేటప్పటికి 5వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చేటప్పటికి అపరాధముగా చూడండి ఒకసారి 5:20, మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును. 3:20 ఒకసారి చూడండి. 3:20, ఏలయనగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు. ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటున్నాడు? ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. 5:20 ఏమంటున్నాడు? మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును అంటున్నాడు. 7:5లో కనుక చూసామంటే, ఏలగనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రము వలన అయిన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంటే ఎస్కలేషన్ ఆఫ్ నెగటివిటీ లా గురించి ఏం మాట్లాడుతున్నా అంటే, ఫస్ట్ పౌలు ధర్మశాస్త్రం, ఏ యూదులైతే ధర్మశాస్త్రం వలన రక్షణ ఉంది అనుకుంటున్న వారితో, ధర్మశాస్త్రము రక్షింపలేదు, ధర్మశాస్త్రము ఓన్లీ నీలోనున్న పాపాన్ని బయలుపరుస్తుంది అన్నాడు.
నెక్స్ట్ ఏమంటున్నా అంటే ధర్మశాస్త్రం నీలో పాపాన్ని బయలుపరచడమే కాకుండా ధర్మశాస్త్రం ద్వారా అపరాధము విస్తరిస్తుంది అంటున్నాడు. మూడవదిగా ఏమంటున్నాడంటే 7:5లోకి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం వల్ల పాపము అపరాధము విస్తరించడమే కాకుండా ధర్మశాస్త్రం నిన్ను పాపంలోకి ప్రోత్సహిస్తుంది అంటున్నాడు. ఎలాగో జరుగుతుంది ఇది ఆలోచించండి. నీవిది తింటే పాపము, నీవిది తింటే పాపము. 1,00,000 చెట్లు ఉన్నప్పుడు ఆ ఒక్క చెట్టు మీద మనసు పోతున్న ద్వారా ఎందువల్ల పోతూ ఉన్నది? ఆ ఒక్క చెట్టును ఆయన పాయింట్అవుట్ చేసిన సమయం నుంచి తినద్దు అన్నప్పటి నుంచి నీ హృదయంలో దాన్ని తింటే ఏమవుతుంది, అది ఎందుకు అన్నాడు, వద్దన్నాడు, ఏం జరుగుతుంది అన్నదంతా కూడా అర్థమవుతుంది. మీకు ముందర కూడా చెప్పాను, మరొకసారి చెప్తాను. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడంట. పేషెంట్ వెళ్ళినప్పుడు మందు ఇచ్చాడంట. మందు ఇచ్చి మందు తీసుకో అని చెప్పొచ్చు కదా. ఈ మందు తీసుకునేటప్పుడు ఓన్లీ నువ్వు తెల్ల ఏడుగురు మాత్రం గుర్తు చేసుకోవద్దు అన్నా అంట. ఈ మందు తీసుకునే ప్రతిసారి తెల్ల ఏడుగుని ఐరావతాన్ని గుర్తు చేసుకోవద్దు అన్నా అంట. అసలు మామూలుగా మనకు ఐరావతం గుర్తుకొస్తుందా? తెల్ల ఏడుగు అనే దాని గురించి మనకేం ఆలోచన ఉండదు కదా. కానీ అతనికి ఆ మాత్ర చూసినప్పుడల్లా డాక్టర్ చెప్పిన తెల్ల ఏడుగే గుర్తుకొస్తా ఉన్నట్టు. ఈ మాత్ర తీసుకుంటే నువ్వు బ్రతుకుతావు, కానీ ఈ మాత్ర తీసుకునేటప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ తెల్ల ఏడుగు ఐరావతాన్ని మాత్రం గుర్తు చేసుకోకూడదు అన్నాడు. ఇతను ఆ రూల్ చెప్పబట్టి ఆ రూల్ ఏం చేసింది, ఆ మాత్ర తినే ప్రతిసారి ఆ మాత్ర వలన జీవం ఉంటుంది అని డాక్టర్ చెప్పిన మెయిన్ అంశం పోయి ఏదైతే గుర్తు చేసుకోవద్దు అని చెప్పాడో ప్రతిసారి ఆ మాత్ర తీసుకునేటప్పుడల్లా తెల్ల ఏనుగు గుర్తుకొస్తాను. ఏం చేసింది, ఒక లా నీకు పెట్టినప్పుడు ఆ లా ఏం చేస్తుంది అంటే ఈ మందు తీసుకుంటే నువ్వు బ్రతుకుతావు, ఈ మందు తీసుకోకపోతే చనిపోతావు. ఇట్ రివీల్స్ సిన్. ఓకే, అండ్ ఈ మందు తీసుకోకుండా నేను పాపంలోకి ప్రేరేపించేది ఒక ఇదైతే దాన్ని గుర్తు చేసుకుంటూ అసలు ఆ గుర్తు చేసుకోవడానికి ఆ కారణమయ్యేదే ఇవ్వబడిన ఆజ్ఞ. అర్థమవుతుందా? కాబట్టి ధర్మశాస్త్రంలో పౌలు యొక్క ఆలోచన విధానం ఏం మాట్లాడుతున్నాయంటే ధర్మశాస్త్రము రక్షింపలేదు. ధర్మశాస్త్రం ఓన్లీ పాపమును ఎత్తి చూపుతుంది. ఎత్తి చూపడమే కాకుండా నీకు దాన్ని సర్కంపెంట్ చేసి దాన్ని దాటి ఏ విధంగా అది ఆయన చెయ్యొద్దు అన్నాడో చేయాలన్న పని నీకు కలగజేస్తుంది. ఆ తర్వాత అసలు నీకు అది చెప్పబట్టే ఈ నీలో ప్రోత్సాహము ప్రేరేపణ అనేది కలగడం ప్రారంభిస్తుంది. అందుకని ఏమంటాడు 7:7 చూడండి, ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు. ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు. ధర్మశాస్త్రంలో పాపేచ్ఛలు ఏమున్నాయి? నువ్వు చెయ్యొద్దు, చేస్తే బ్రతుకుతావు అన్నాడు. ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు అంటున్నాడు. మన అవయవములలో కార్యసాధకములై ఉంటుంది. ఏ టంగ్ నుంచి డాక్టర్ టంగ్ నుంచి వచ్చి ఈ మైండ్లో ఆ ప్లాంట్ అయిందో సీడ్, ఆ ప్లాంట్ అయినప్పటి నుంచి ఏమవుతా ఉంది, దాని గురించి ఆలోచించడం ప్రారంభం. అందుకని అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయంలో డు నాట్ కవెట్, దానిని ఆశించవద్దు అనేది తీసుకొని మాట్లాడతాడు. ఎందుకంటే ఏ క్షణానైతే ఆయన ఆశించవద్దు అన్నాడో యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి, ఆశించవద్దు అన్నదాన్ని బట్టి మంచి జరగాలి. కానీ ఆశించవద్దు అన్నప్పటి నుంచి దాన్ని ఆశించడం ప్రారంభమైంది. మానవ పాపాన్ని ఆయన రకరకాలుగా చూపుతూ మనలో మనం ఐడెంటిఫై చేసుకునే దానికి చాలా ఈజీగా చెప్తూ ఉన్నాడు. వెనక్కి వెళ్దాం. మీరు 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అందుకని లూథర్ చక్కటి మాటల్లో మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చక్కగా మాట్లాడతాడు 6:7. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఎవ్రీథింగ్, క్రిస్టియన్ లిబర్టీ. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఎవ్రీథింగ్. నాకు దేవుని యందు ప్రభువు యందు ఏది చేయడానికన్నా స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ మంచివి కావు. ఏమంటున్నాడంటే నీ స్వాతంత్రము దేవుని యొక్క ఆధిపత్యం కింద ఉన్నంత వరకే నీకది ఆనందం ఇస్తుంది, ఆశీర్వాదం. అందుకని ముందర కూడా చెప్పాను, మరలా ఒకసారి గుర్తు చేయాలి. ఏంట గుడ్ అండ్ బ్యాడ్, ఆ యొక్క మంచి చెడ్డలు తెలుసుకునే ఫలము ఎందుకు ఆయన అంత గట్టిగా పట్టుకున్నాడు? దేవుని అక్కడ కనుక సాతాను చెప్పిన చాలా మాటలు కనుక చూస్తే ఆ సమయానికి సాతాను చెప్పిన మాటలే కరెక్ట్గా అనిపిస్తాయి, హాఫ్ ట్రూత్స్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నా యందు లేకుండా నీవు తెలుసుకునేటువంటి మంచి చెడ్డలు ఏవి కూడా నీకు ఆనందం కలిగించదు, ఆశీర్వాదం కలిగించదు.
నీకు మంచి అర్థమవుతుంది కదమ్మా. మన పిల్లల్ని వి ఆల్ నో దట్ దే నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ అబౌట్ సెక్స్. 15-16 ఏళ్ళు వచ్చిన తరువాత వారందరూ కూడా కన్యక గురించి తెలుసుకోవాలి, వివాహం గురించి తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలని మనం ఆశపడతాం? 3వ ఏట నుంచి మాట్లాడడం ప్రారంభిస్తామా? వాళ్ళకు ఒక వయస్సు వచ్చి పరిపూర్ణత పరిపక్వత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది జరగవలసిన ఇది. అలాగే మంచి చెడ్డలు తెలుసుకునేటువంటి ఇతను వారికి ప్రొబేషన్లో పెట్టినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, దేవుని యందు లేకుండా చేసిన పని, ఎన్నోసార్లు చెప్పాను మళ్ళా చెప్తాను బికాస్ వీ విల్ అండర్స్టాండ్. ఎందుకని ఒక అమ్మాయి అబ్బాయి వివాహములు లేకుండా కలిసినప్పుడు దాని పాపం అని ఎందుకు అంటున్నారు? అదే వివాహములో కలిసినప్పుడు తల్లి తండ్రి అప్పచెప్పినప్పుడు దాని ఘనముగా ఫస్ట్ నైట్ అని ఎందుకు అంటారు? నాట్ ఓన్లీ సోషల్ ఇదే కాదు మనం ఆలోచించవలసింది. ప్రతిదానికి ఆయన యందు అర్థమవుతుంది కదా. తల్లిదండ్రుల ఇప్పుడు ఎవరైనా పారిపోయి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు జీవితాంతం ఒక గిల్ట్ ట్రాప్లో ఉంటారు, రకరకాలు జరుగుతాయి. అదే తల్లిదండ్రుల సమక్షంలో తల్లిదండ్రుల అంగీకారంతో చేసుకున్న పెళ్లి అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అలాగనే ఆయన మంచి చెడ్డల ఫలమును నువ్వు తినవద్దు అన్నప్పుడు ఆ మంచి చెడ్డల ఫలము తిన్నందువలన సాతాను ఏం చెప్తా ఉందంటే, ఆ మంచి చెడ్డల ఫలము తిన్నప్పుడు నువ్వు దేవుని లాగా అవుతావు. అంటే నా చిన్న పాపకి నువ్వు కూడా మీ అమ్మలాగా అవుతావు, మీ నాన్నలాగా అవుతావు అని 3వ ఏట్లో చెప్తే, ఆ 3వ ఏట్లో ఆ పని చేస్తే అది దేనికి దారి తీస్తుంది? ఒక 9 ఏళ్ల పాప చెడు పని చేసి గర్భం తెచ్చుకుంటే ఏ దీనికి దారి తీస్తుంది? అదే 16 ఏళ్ళప్పుడు చేసినా తప్పు. అది ఒక వయసు వచ్చి పరిమితితో చేసినప్పుడు అది ఆనందము ఆశీర్వాదం ఇస్తుంది. అలాగనే మంచి చెడ్డల ఫలము ఆయన నువ్వు ఎప్పుడైతే తాకద్దు, అది తాకితే నువ్వు చస్తావు అని చెప్పినప్పుడు ఆ ప్రొబేషన్ టైంను మనం అర్థం చేసుకొని ఆ సమయంలో దేవుని యందు లేకుండా అది తీసుకుంటే సాతాను చెప్పినట్లుగా వారు దేవతలే అవుతారు. కానీ అది దేవతలు వారికి దేనికి దారి తీస్తుంది? శాపమునకు, దుఃఖమునకు, వారి నగ్నత్వం చూసుకోవడానికి, వారి సిగ్గుచేటు కావడానికి తెలుస్తుంది. దేవుని యందు వియోగం కలగడానికే చేస్తుంది. కానీ దేవుడి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు కదా. అనగా దేవుడు పెట్టిన ప్రతి అంశ, ప్రతి ఆజ్ఞ ఏ విధముగా అయితే మన పిల్లలు మన ఆధ్వర్యంలో ఉండి మనం చెప్పిన వయసులో చెప్పినప్పుడు చెప్పిన రీతిగా చేసినప్పుడు వారికి ఆనందము ఆశీర్వాదం ఇస్తుందో సంఘంలో కానీ సమాజంలో కానీ, అలాగనే దేవుడు తన అపరిమితమైన జ్ఞానాన్ని బట్టి సృష్టించిన మానవునికి ఎప్పుడు ఏది మంచిదో తెలుసు కనుక ఆ సమయంలో అది పొందుకోకుండా ముందన్నే పొందుకున్నప్పుడు అది ఆనందము ఆశీర్వాదం కాదు కదా, శాపము, సిగ్గుచేటు, దుఃఖము చేస్తుంది. కాబట్టి పాపము నుండి మీరు పాపమునకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఆ పాత నిబంధన ఏదైతే ధర్మశాస్త్రం ఏ మాటలతో ఉన్నా మనం పాత దాంట్లో నుంచి కొత్త దాంట్లోకి వచ్చాము. ఈ కొత్త దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే విధేయత, నెక్స్ట్ హృదయపూర్వకముగా ఆచరించుట, నెక్స్ట్ ఇది స్వాతంత్రము మన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడానికి కాదు, దేవుని ఆధ్వర్యంలో ఉపయోగించుకున్నప్పుడు అది మనకు ఆనందము ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ముందర ఒక దాస్యంలో ఉన్నాం, ఇప్పుడు ఇంకొక దాస్యంలోకి వచ్చాము. కానీ ఈ దాస్యము దేవుని మీద ప్రేమతో ఆయన మనతో చూపేటువంటి ప్రేమ వలన కనుక ఇది మనకు ఆనందం ఇస్తుంది. ప్రేమతో కలిగింది అంటారు కదా, ప్రేమతో ఒక పని చేసినప్పుడు అలసట తెలియదు. ఒకరి కొరకు ఇష్టపడిన వారికి మనం పని చేసేటప్పుడు అది బదనాయంగా, బాధ్యతగా, బరువుగా అనిపించదు. అలాగనే దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, పాత జీవితం నుండి కొత్త జీవితంలోకి విడుదల అయిన మనము ఆ విడుదలను, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడానికి ఆయన ఇవ్వలేదు. ఈ మాటల్ని మనం ఏ విధంగా అన్నా చెప్పచ్చు, మనం ఏమన్నా అనుకోవచ్చు. కానీ మనకు వీల్లేదు అంటే మన చిత్తము అని నడవదని రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ అల్టిమేట్గా ఏంటంటే, యాజ్ ఎ షోన్ ముందర పాపంలో మనం తప్పిపోయినప్పుడు మనకు ఫ్రీ విల్ ఉంది. రక్షింపబడిన తర్వాత మనకి ఇష్టానుసారంగా మనం చేసుకోవచ్చు. కానీ అది ఏది కూడా మనకు. కాబట్టి ఒక దాస్యం నుంచి ఇంకొక దాస్యంలోకి వచ్చాము. కానీ దేవునితో చేసేదాన్ని ఆయన దాస్యం అనడు, సేవ అంటాడు. పాపము కింద చేసేది దాస్యం అవుతుంది. ఎందుకు అంటే అది చెడుకు దారి తీస్తుంది, మరణమునకు. ఎందుకు? సింపుల్. 1, 2, 3 1 నుంచి 3 అధ్యాయంలో ఆదికాండంలో వాళ్ళ జీవితంలో జరిగినవి కనుక చూస్తే, వాళ్ళ తిన్నంత మాత్రాన వాళ్ళకి నిజంగానే జ్ఞానం కలిగింది.
కానీ అది దేనికి దారి తీసింది? సిగ్గుచేటుకు దారి తీసింది. వాళ్ళ జ్ఞానం కలగజేసింది. దేవతలాగా అయ్యామన్నారు, కానీ దేవుడి నుంచి ఎందుకు దూరం అయిపోయారు? వెంటనే ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? అవన్నీ మనం ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ఏమంటారు ఒక నక్షల్లో దాన్ని ఎంత అన్ప్యాక్ చేసినా కూడా, జెనిసిస్ ఆది కాండము 1 to 3 చాప్టర్స్ ఎంత అన్ప్యాక్ చేసుకున్నా కూడా మన జీవితాలకు మనం వర్తించుకుంటూ ఉంటేనే దాంట్లోనే అర్థమవుతుంది. కానీ ఎంత థియలాజికల్గా దాన్ని ఆధ్యాత్మికంగా మనం విడమర్చుకోవాలనుకున్నా కూడా అర్థం కాదు. దాని ప్రతి దీనిలో ఆ రోజు నీవు నేను అక్కడ నిలబడుకో ఉంటే ఆదాములాగా అది మనకి ఏ విధంగా అవుతుందో మనకు అర్థమైనప్పుడే దేవుడు అది ఎందుకు వద్దన్నాడు, ఏం కాదన్నాడు, అది తిన్నందువల్ల ఏం జరిగింది. అలాగనే మన జీవితాల్లో మనం ఎందుకు మన ఆదాములు మనం అయ్యాము. ఆయన పాపం మనకు సంక్రమించింది అంటే మా ముత్తాత పుల్ల ద్రాక్ష పళ్ళు తిన్నాడు కదా అని నాకు పులుపు వచ్చింది అనే దానికన్నా నా జీవితంలో నేను ఏ విధంగా నేను ఆదాము అయ్యాను అని అర్థం చేసుకున్నప్పుడు మనము ఆ యొక్క ఆదాము అవ్వల యొక్క ఇది మనకు విపులముగా అర్థమవుతుంది. అప్పుడు ఏదేదో మనం ఎక్కడ ఉంది అని వెతికే ప్రోగ్రాంలో ఉండం. మనం ఆయన గెలుపులతో ఏదేను మనం ఎక్కడుందో ఆపాడు అంటే చాలాసార్లు మనము ఏదేను మనం ఎక్కడుంది, పలానా చోట ఉందా, పలానా చోట ఉందా అని అడుగుతాం. కానీ కోల్పోయిన ఏదైనా మనం ఎందుకు కోల్పోయామని మనం అర్థం చేసుకుంటే ఆయన ఏ యొక్క పరలోకం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని మనం ఏ విధంగా పొందుకోగలం, ఏ విధంగా కోల్పోగలం అనేది మనకు అర్థమవుతుంది. మెనీ టైమ్స్ మనము దాని మీద జీవిత సత్యాలు మర్చిపోతాము, కానీ వాటి గురించి మనం ముందరికి వెళ్ళడము ప్రారంభిస్తాము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రము. వి షుడ్ ప్రైజ్ ద లార్డ్ దట్ ఆ యొక్క దీని నుంచి మనం బయటికి వచ్చాము. ఏం చెప్పడతాను, ఇంకొకటి క్లుప్తంగా నాకు చెప్పండి, మనసులో ఎప్పుడు పెట్టుకోండి. యేసు ప్రభువును మీరు నమ్ముకున్నప్పుడు పాపము నుంచి విమోచన కలగడం మాత్రమే కాకుండా పాపము చేయకుండా ఉండడానికి నీకు శక్తి ఇవ్వబడుతున్నది. ఇది కాలక్రమేణా మీకు అర్థమవుతుంది. చాలాసార్లు ఈ యొక్క రోమియోలకు రాసిన పత్రికలో ఆయన ధర్మశాస్త్రానికి పాత జీవితానికి నూతన జీవితానికి మాట్లాడుతున్నప్పుడు మనం ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన ఎందుకు విమర్శిస్తున్నాడు ఇవన్నీ అనుకున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆనాడు ధర్మశాస్త్రము నీలో పాపమును చూపడము, పాపములకు నడిపించడము, పాపమును చేయకూడని చేయలేని అవసరం లేని పాపమును సైతం చేపించేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి ఉన్నప్పుడు, అదే విధంగా ఆయన నూతన నిబంధనలో దేవుడు ప్రభువు నీతి ఆత్మ అని పెట్టినప్పుడు నాట్ ఓన్లీ హీఈస్ డెలివరింగ్ యూ ఫ్రమ్ ద సిన్, రెస్క్యూయింగ్ యూ ఫ్రమ్ ద సిన్, బట్ ఆల్సో ఎనేబులింగ్ యూ. నీవు పరిశుద్ధంగా నడుచుకోవడానికి కూడా నీకు సహాయం చేస్తాడు. అని అది ఎలా అవుతుంది? హృదయపూర్వకంగా ఆయన్ని నాకు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బాప్తిజం ఇప్పుడు ఇచ్చాడు కదా అని నా ఇష్టానుసారంగా ఉండడం కాదు. ఆత్మదేవుడు మనలో ఏది చేయాలని కార్యసాధక చేయాలనుకుంటాడో మనం అర్థం చేసుకుని ఆయనకు లోబడే కొద్దీ మనము చేయాలి. సో ఎంత చెప్పుకున్నా కూడా మీకు కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కొంత డౌట్స్ ఉండొచ్చు. బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్, పాత నిబంధనలో ధర్మశాస్త్రము మనల్ని విడుదల చేయలేదు, రక్షించడం లేదు, విడుదల చేయలేదు, దాస్యంలో బానిసత్వంలో ఉంచుతుంది. నూతన నిబంధనలో ప్రభువు ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నిన్ను పాపము నుంచి విమోచన చేయడమే కాకుండా పాపము చేయకుండా ఆపగలిగిన శక్తిని నీకు ఇచ్చాడు అంటాడు. అందుకని మీరు యోహాను మొదటి పత్రిక చూశారనుకోండి, రిపీట్ చేస్తూ ఉంటాడు, కానీ అన్ని వర్సెస్లో పాపము చేస్తున్నాము అంటాడు, పాపం చేస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైము దేవుడిలో పాపం చేయడు అంటాడు. ఏ విధంగా చూసుకున్నా కూడా మన కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. కానీ అన్ని కాంట్రడిక్షన్స్లో అర్థమయ్యేది ఏంటంటే, నీవు దేవునికి సంపూర్ణంగా విధేయుడు అయినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు పాపము నుండి విడుదల కూడా, పాపము నుంచి విమోచించాడు, పాపములో పడకుండా ముందుకు పోయేటువంటి శక్తిని ఆయన ఇచ్చాడు. కానీ ఈ సైంటిఫికేషన్ ప్రాసెస్లో నీవు బ్రతికి ఉండేటువంటి సమయంలో ఇది సంపూర్ణము కాదు. మర్త్యమైనది అమర్త్యమైనది రావాలి అంటే మర్త్యమైనది మింగబడాలా అంటాడు 2 కొరింథీ 5. అంటే ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో పరిశుద్ధత కార్యము స్టార్ట్ అయ్యింది, ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కానీ అది కొనసాగింపబడుతూ పరిపూర్ణమయ్యేది ఆయన 2వ రాకడలో మాత్రమే. అంత మాత్రాన మనం కోల్పోయామని కానీ చేయలేకపోతున్నామని కానీ వెనక దీనికి వెళ్ళకూడదు.
ఎందుకు అంటే ఆయన నిన్ను ఆ యొక్క బురద గుంటలో నుంచి బయటకు తీయడమే కాకుండా, ఆ బురద గుంటలో నుంచి తీయబడిన నిన్ను ఆ రోజు కడగడమే కాకుండా, ఆ నిదినము కడిగేటువంటి శక్తి నీకు ఆత్మ ద్వారా ఇస్తున్నాడు. నువ్వు మరలా ఆ బురద గుంటలో పడకుండా ఉండడానికి నీకు హిస్ ఎంపవరింగ్ యూ అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవులమైన మనం ఎవ్వరూ కూడా పుట్టుకతో వచ్చినది పుడకలతోనే పోతుంది అనేటువంటి మాట మనం ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు. ఎవరైతే యేసు ప్రభువునందున్నారో వారు నూతన సృష్టి అంటున్నాడు. పుట్టుకతో వచ్చినవి పుడకలతో దాకా పోవు అన్నవి మనుషులు చూసినప్పుడు మనకు ఎంతైతే నిజం అనిపిస్తుందో, మారిన వ్యక్తుల్ని మనం చూసినప్పుడు, యేసు ప్రభు ద్వారా మారిన వ్యక్తుల్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, వాడొక నూతన సృష్టి. ఏదైతే మానవునికి అసాధ్యమో అది దేవుడు అతని జీవితంలో చేశాడు. అతని జీవితంలో చేసే దేవుడు నా జీవితంలోనూ చేస్తాడు. ఎందుకంటే యాజ్ ప్రొనౌన్స్డ్ లైఫ్, పరిశుద్ధ గ్రంథంలో ఆయన యేసు ప్రభువును నమ్ముకోగానే నీకు జస్ట్ నీతిమంతుడు అని మాట వరుసకు ముద్ర వేసి కోర్టులో అక్విట్ చేయడమే కాదు, నిన్ను నేరస్తుడుగా నేను నిర్దోషి అనడమే కాదు, ఆఖరి దినమున ఆయన ముందర నిలబడేటప్పుడు కూడా నువ్వు నిర్దోషి అనేటువంటి అక్విటల్ నీకు ఉంది అనేటువంటి నమ్మకం నీకు కలగాలి. అలాగున్న లేకపోతే మనం అందరం కూడా కన్ఫ్యూజన్లోనే ముందరకు వెళ్తూ ఉంటాం. కన్ఫ్యూజన్లోనే ముందర ఉంటాం. ఏంటి పాత నిబంధనకు నూతన నిబంధనకి ఏంటి వ్యత్యాసము? ఆనాడు ధర్మశాస్త్రము లా వర్డ్స్ ఇచ్చారు. ఈ రోజు అదే కదా పాస్టర్ చెప్పిన అదే వాక్యం, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తున్నాడు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజు వాళ్ళ జీవించేటువంటి శక్తి వాళ్ళకి ఆత్మ ద్వారా ఇవ్వబడలేదు. ఆత్మ ఆనాడు వచ్చేది పోయేది, ఆత్మ వచ్చేది పోయేది. అందుకని పెంటకోస్తు సమయం నుంచి ఏం మాట్లాడతాడు? ఏ ఆత్మ అయితే ఆనాడు ఇవ్వబడుతుందని చెప్పబడినదో, దావీదు ప్రవచించాడు, అది ప్రవచించాడో, అది ఇది అని చెప్పి అంత ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇవ్వబడి. సో ద హోల్ డిఫరెన్స్, Pentecostals and charismatics have hijacked Holy Spirit city. But the whole difference మనం అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుని బోధ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, పరిశుద్ధాత్మ దేవుని యందు మనం నడిచేటువంటిది మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అర్థం చేసుకోకపోతే మనం కన్ఫ్యూజన్లోనే నడుస్తాం, జీవితాంతం కన్ఫ్యూజన్లోనే ఉంటాం. కానీ ప్రభువు ఎప్పుడైతే ఒకరి నిర్దోషి అని ఆయన రక్తం ద్వారా చెల్లించడం ద్వారా ఆయన ఒప్పుకున్నప్పుడు నిర్దోషి అన్నాడు, వాడిని నిర్దోషి అనడమే కాకుండా వాడు నిర్దోషిగా ఆయన ముందర మరలా నిలబడేయడానికి కావలసిన శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడు. ఈ ఒక్కటి మన జీవితాల్లో అర్థం చేసుకొని మనం నిరాశ నిస్పృహులకి చెందకుండా, మనం పాపం చేసినప్పుడు పడిపోయినప్పుడు చెందకుండా, ఇంకా నేను జీవించలేను, ఇంకా నేను పరిశుద్ధుని కాలేను అనుకునే ప్రతిసారి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, పాతవి గతించను, కొత్తవి ఉద్భవించను. ఎవడైతే యేసునందున్నాడో వాడు నూతన సృష్టి. ఈరోజు పాపాత్ముడుగా కనిపించవచ్చు, ఈరోజు దుష్టుడుగా కనిపించవచ్చు, ఈరోజు చాలాగా మనకు కన్ఫ్యూజన్స్ ఉండవచ్చు. అండ్ we ourselves will confuse ourselves. But always remember the role of యేసు ప్రభు వచ్చినందువలన ఆయన అన్ని సువార్తల పరిశుద్ధాత్మ దేవుడి గురించి అన్నిసార్లు చెప్పడము, బట్ అన్నిటి కలిగి ఏంటంటే ద హోల్ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఆనాడు వాళ్ళకి బలియాగం ఉన్నది, సంవత్సరానికి ఒకసారి కానివ్వండి కంటిన్యూ చేసుకుంటూ పోతారు, ఏమవుతుందో. కానీ వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ప్రభు అయిన యేసు దేనిని దూషించినా కూడా వాడికి ఉంటుందని, పరిశుద్ధాత్మను దూషించిన వాడికి, ఆయన కార్యం దూషించిన వాడికి లేదంట. ఎందుకంటే వితౌట్ హోలీ స్పిరిట్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అని ప్రభువుకి తెలుసు, అండ్ పౌలుకు తెలుసు, ఆనాటి అపోస్తలులకు అందరికీ తెలుసు. కానీ ఈనాడు మనం పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం చేసుకోకుండా దాన్ని నానా భాషలకు, నాలుకలకు పరిమితి చేసి, అండ్ పరిశుద్ధత మనలో కనపడుతున్న అపరిపూర్ణమైన పరిశుద్ధత మనలోనూ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవుల్లోనూ చూసి మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. కానీ కన్ఫ్యూజ్ కావడానికి లేదు. రెల్మ్ ఆ దీనిలో నుంచి ఇంకొక దీనికి వచ్చేసారు. రెల్మ్స్ మారిపోయినాయి. ఒక అగాధం ఉంది, అటు పక్క నుంచి ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో వారు మరణం అనే లోయ నుండి జీవం అనే దీనికి క్రాస్ ఓవర్ అయిపోయారు. జాన్ 5:24 బ్యూటిఫుల్ వర్సెస్. అండ్ ఇంకా దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, నో గోయింగ్ బ్యాక్. ఒకసారి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన ప్యాకేజ్ అయిన పరిశుద్ధాత్మ దేవుని మనము పొందుకున్నాము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి
మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. రక్షింపబడక ముందర మన చేతిని దేనికి ఉపయోగించాం? గ్లాస్ ఎత్తడానికి ఉపయోగించవచ్చు. నోటిని దేనికి ఉపయోగించాం? బూతులు వాడడానికి ఉపయోగించవచ్చు. కాళ్ళు దేనికి ఉపయోగించాం? సాని కొంపలకు వెళ్ళడానికి ఉపయోగించవచ్చు. రకరకాల వాటికి నీ అవయవాల్ని నీవు అప్పచెప్పావు. మాటలాడుచు ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా. యువర్ ఓల్డ్ లైఫ్ డజంట్ మ్యాటర్. ప్రభువు ముందర నువ్వేం చేసావు అన్నది కానీ, ఆ తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు పడిపోయినప్పుడు చేసిన అక్రమాలు కానీ అతిక్రమాలు కానీ ఏదైతే పాపాలు ఉన్నాయో, డు నాట్ గెట్ వరీడ్ అబౌట్ దట్. లెట్ ఇట్ బి ఎ పాయింట్ ఆఫ్ టీచింగ్, పాయింట్ ఆఫ్ లెర్నింగ్, బట్ మూవ్ అహెడ్ కాన్షియస్గా, ఇష్టపూర్వకముగా, మనపూర్వకముగా, చిత్తముగా నీ అవయవములను దేవునికి సమర్పించడం ప్రారంభించాలి. అందుకని చాలాసార్లు నాకు నోటి సమస్య ఉన్నవాళ్ళు అదే నోరును అలాగనే ఉపయోగించుకుంటూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. అలాగనే ఒకసారి ఒక పాపం చేసి ఆ పాపంలో ఎదుర్కొని మరలా అదే టైప్ ఆఫ్ దాన్ని మరలా కంటిన్యూ చేస్తూ ఉండేవారిని చూస్తే నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మరలా పాపపు వలయములు చిక్కుకొని పోయి మేము వెళ్ళలేము, మనం ఇంతే పుట్టుకతో వచ్చిన కుడకలతో రకరకాలుగా మాట్లాడతారు. చాలా బాధాకరమైన విషయాలు. ఆత్మకు మనం ఆత్మ సహాయంతో మన అవయవాల్ని మనం కనుక నీతికి దాసులుగా అప్పగించుకోవడానికి ఇష్టపడితే, నీ ఏ అవయవం అయితే నీ జీవితంలో నీకు అవమానం తెచ్చేదానికి ఉపయోగపడతా ఉందో దాన్ని నీ భార్య కానీ భర్త కానీ నీ తోటి వారిని ఇంటి వారు గమనించి ఇదయ్యా నీ ప్రాబ్లం, ఇదమ్మా నీ ప్రాబ్లం అని చెప్తున్నారు, దాన్ని కాన్షియస్గా అది మన పాపం అని అర్థం చేసుకుని ఆ అవయవాన్ని దేవునికి మనం కనుక నీతి సాధకంగా అప్పగించడానికి మనం ప్రార్థన పూర్వకంగా నోరు తెరిచి ఇవ్వడానికి, ఒప్పుకోవడానికి, ఇవ్వడానికి ప్రయత్నిస్తే ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. అంతేగాని నా నోరింతే, నా నైజం ఇంతే, నేనింతే అనే మాట, నేనింతే అనే మాట అతి దారుణమైన మాట. అది హైందవులు అంటే రక్షింపబడని వారు మాట్లాడవలసిన మాట. యేసు ప్రభు ద్వారా రక్షింపబడిన వారు ఎవ్వరు కూడా నేనింతే అనే మాట మాట్లాడారు. నా నోరింతే, నా నైజం ఇంతే, నా జీవితం ఇంతే అనే మాటలు మన నోట్లో నుంచి ఎప్పటికీ కూడా కాన్షియస్ అంటే ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా ఏదైతే నీ బలహీనత అని నీకు తెలుస్తుందో, నీ చుట్టుపక్కల వారు చెప్తారో ఆ బలహీనమైన అవయవాన్ని నువ్వు దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించి ఆత్మ సహాయంతో నువ్వు చేయగలవు ప్రభు అని ఆయన దాన్ని చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అంతేగాని కుక్క తన వార్తకి తిరిగినట్టు, అన్ని తిరిగి బురదలు కొట్టినట్టు అలా అదే తప్పు రిపీటెడ్గా చేసుకుంటున్నాము అంటే ఆ నిరాశ నిస్పృహలు, అపజయము మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు పవర్ హౌస్ అని పవర్స్ దీంట్లో గ్రీక్ వర్డ్స్ కనుక చూస్తే డునామిస్ అనే వర్డ్ వాడతాడు. డునామియో పరిశుద్ధాత్మ దేవుడు. డైనమో అంటాం చూడండి. డైనమో ఎట్లా వస్తుంది? ఒకప్పుడు సైకిల్ ముందర ఉండేది డైనమో, తొక్కుతూ ఉంటే పవర్ ఈజ్ డైనమిక్. ఆగితే లైట్ ఆగిపోయేది, తొక్కుతూ ఉంటే ఆ యొక్క టైర్లకు అది తగిలేది, ఆ ఫ్రిక్షన్ ద్వారా. సో డైనమో అనే పవర్ వాడతారు. ఆ డైనమో నుంచి డైనమైట్ ఇవన్నీ వచ్చి డునామిస్ అనమాట. ఆ పవర్ దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ శక్తిని మనం అర్థం చేసుకోక మనము గత జీవితంలో మనుషుల్లాగా, అన్యుల్లాగా మనం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఆ అపజయము, ఆ పరాభవము మనకు కావాలని దేవుడు కోరుకోవట్లేదు. నీలో ఆ డైనమోని పెట్టున్నాడు, దాన్ని నీవు ఉపయోగించాలి. అలాగే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. ఒకనాడు మన చెడ్డ అలవాట్లు, తాగుడు, రకరకాల అలవాట్లు ఏదైనా తీసుకోండి. అప్పుడేంటి, మన పరిశుద్ధతకు నిర్బంధులయ్యి లేవు. మా భార్య చూసి నా భార్య, నా తండ్రి ఏమన్నా పర్లేదు, నా తల్లి ఏమన్నా పర్లేదు, ఏ నిర్బంధము మన పైన లేదు.
ఆనాడు నిర్బంధం లేకుండా చేసింది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎఫ్రాయిము తన గుండెలు కొట్టుకొని నా యవ్వనములో చేసిన పాపములను బట్టి నేను సిగ్గుపడుతున్నాను అన్నప్పుడు ప్రభు అంటాడు, దేవుడు వాటినన్నింటినీ నేను క్షమించి 34 అధ్యాయం అనుకుంటాను, 34, 36 ఎఫ్రాయిం గురించి మాట్లాడితే, ఎఫ్రాయిం గుండెలు బాదుకొని తన బాల్య పాపముల గురించి కలుసుకొని అడిగినప్పుడు దేవుడు ఆయన క్షమించినట్టుగా మాట్లాడతాడనమాట. అలాగనే మన బాల్య పాపములు క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మనం తెలియక చేసేటువంటి తప్పులు, ఆ పాపములు మనల్ని ఆపేసేటువంటిగా, స్తంభింపజేసేటువంటిగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన శక్తి ఏంటంటే మన పాపములు, జాగ్రత్తగా వినండి, ఆల్ ఆఫ్ us, ఎన్నోసార్లు చెప్పాను, ఆల్ ఆఫ్ us sin ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ టు క్రైస్ట్. బట్ అవి మనల్ని స్తంభింపజేయకూడదు, అక్కడే ఆగిపోయేలా చేయకూడదు, అది మనల్ని మళ్ళా ఆ స్థితిలో ఉండేటట్టుగా చేయకూడదు. మన దేవుడు గొప్పవాడు, మన ప్రభు పునరుద్ధానం పొందిన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఇవన్నీ చేశాడని అర్థం చేసుకుని అదే ప్యాకేజ్ మనకి ఇవ్వబడిందని దానికి క్షమాపణ చెప్పాలా, దేవుని ముందర చెప్పాలా, తగిన వ్యక్తుల దగ్గర చెప్పాలా. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ క్రియేటింగ్ న్యూ లైఫ్స్. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీటి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగను? మీ హృదయాలు ఆలోచించుకోండి. మీకు అన్నిటికన్నా సిగ్గుకరమైనవి ఆ యొక్క క్రైస్తవులు కాకముందర చేసినవి, క్రైస్తవులు అయిన తర్వాత చేసినవి, వాటి వలన ఫలం ఏమొచ్చింది అని గుర్తు చేసుకుంటే అవమానమే కదా దాని వల్ల వచ్చింది. మనం వేసిన తప్పటడుగుని బట్టి, మనం అన్న తప్పు మాటను బట్టి, చేసిన తప్పు క్రియను బట్టి మనకు వచ్చిన ఫలం ఏంటి? అవమానము, దుఃఖము, పరాభవము, పరాజయమే కదా. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు అప్పటి క్రియల వల్ల మీకు ఏమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ దోస్ థింగ్స్ విచ్ యు హావ్ డన్ ఎర్లియర్ అంటున్నాడు. వాటి అంతము మరణమే. ఎక్కడికి తీసుకెళ్తున్నది అంతము? ఇక్కడ చనిపోతాము, ఆ తర్వాత నిత్య మరణము, నరకానికి దారితీస్తుంది. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఫలం ఏంటంటున్నాడు? వాట్ ఈస్ ద హోల్ ఫ్రూట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? సాంక్టిఫికేషన్. మనం దేవుడికి ఇచ్చే ఫలం ఏంటి? నేను పరిశుద్ధుడని కనుక పరిశుద్ధుడుగా ఉన్నాడు. సింపుల్. ఆయన కోరుకున్నాడు. ఒకనాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఒకనాడు అక్రమాలు చేసేవాడు, ఒకనాడు అతిక్రమాలు చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు నా బిడ్డ అని పేరు పెట్టుకున్నాను. నేను నీకు ఆ యొక్క పవర్ ఇచ్చాను. నిన్ను నిర్దోషి అని టిక్కుకొట్టి కోర్టు బోర్ల నుంచి తీయడమే కాకుండా మరలా నువ్వు దోషములు పడినప్పుడు దోషముల నుంచి బయటికి వచ్చి ఆ పాపపు కూపములు కూరుకుపోకుండా ఉండేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు ఇచ్చినప్పుడు నీవు దాన్ని ఉపయోగించుకొని స్వతంత్రించుకో. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఈ పరిశుద్ధత ద్వారా ఏమొస్తుందంటాడు? దాని అంతము నిత్య జీవం. దాని అంతం ఏంటి? నిత్య మరణము, నరకము. దీని అంతం ఏంటి? నిత్య జీవము. ఏదనగా పాపము వలన వచ్చు జీతము, పాపము వలన జీతం వస్తుంది, వచ్చు జీతము మరణము. పాపం గురించి మాట్లాడుతున్నాడు, జీతం అంటున్నాడు, మరణం అంటున్నాడు. దానికి ఆపోజిట్లో కాంట్రాస్ట్ చేస్తూ, అయితే దేవుని కృపావరము, ఇటు పక్కన అటు పక్కన పాపం ఉంటే, ఇటు పక్కన దేవుని అక్కడ జీతం ఉంటే, ఇక్కడ కృప వరము. మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఒక పక్కన ఏమన్నా కాంట్రాస్టింగ్ అయ్యేలాగనగా పాపము, పాపంలో వచ్చేది జీతము. జీతం ఎట్లా వస్తుంది? నెలంతా ఊడిగలు చేస్తే జీతం వస్తుంది. గిఫ్ట్ ఎలా వస్తుంది? అనుకోకుండా, నీకేమీ తెలియకుండా, నువ్వేమీ కష్టపడకుండా నీ చేతుల్లోకి నువ్వు కావాలి అని కోరుకుంటున్నది నీకు వచ్చేది గిఫ్ట్. జీతం అంటే ఏంటి? క్యాలిక్యులేషన్స్ వేసుకుని నెలంతా నువ్వు కష్టపడి సంపాదించుకుంది. సో పాపం ఏమంటున్నాడంటే అంత ఈజీగా వచ్చేది కాదంటున్నాడు. నువ్వు నెలంతా కష్టపడిన తర్వాత ఇచ్చే జీతం. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే పాపము క్షణికావేశము, క్షణికమైనది, ఆనందం, క్షణిక ఆనందము, రకరకాల మాటలతో మాట్లాడతాం. కానీ పాపం కొరకు నువ్వు చాలా కష్టపడాలంటున్నాడు. యూ హ్యావ్ టు వర్క్ ఆల్. దాని దాస్యంలో చాలా కాలం వర్క్ చేసిన తర్వాత నీకు ఇచ్చేది ఏంటి? జీతంగా ఇస్తుంది. ఆ జీతం ఏంటి? మరణం. అయితే దేవుని కృపావరము, దేవుడిచ్చేది ఆయన కృపతో. కృప అనేవాటి మనం ముందర చాలాసార్లు చెప్తున్నాం. మళ్ళా
మెర్సీకి గ్రేస్కి డిఫరెన్స్ ఏంటంటే, మెర్సీ దయా కనికరము ఏంటంటే ఎదుటి వాడిని చూసి నువ్వు జాలిపడి చేసేది. కృప అంటే ఏంటంటే ఎదుటివాడు నీ శత్రువు అయినప్పుడు నీవు చేయవలసిన అవసరము లేకుండా ఉన్నప్పుడు ఎవ్వరు నోబడీ విల్ హోల్డ్ అకౌంటబుల్, ఆ టైంలో చేసేదాన్ని కృప. దేవుడు మన పట్ల, మన మనిషి పట్ల ఆ యొక్క సిగ్నల్స్ దగ్గర ఎవరైనా కనుక ఆ డ్రగ్స్ దారుణ స్థితిలో ఉంటారు, చేయలేకుండా గంజాలు ఉండి రకరకాలుగా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకు కలిగేది ఏంటంటే, అరే మనలాంటి మనిషే కదా, వీడు ఇలా అయిపోయాడే, వీడికి ఏదైనా చేస్తాను అనుకునే దయ. అదే చోట అదే సిగ్నల్స్ దగ్గర నిన్ను హింసించిన వాడు, నీ భార్యను బిడ్డల్ని చెరిచిన వాడు, నీకు శత్రువైన వాడు, నిన్నెంతో హింసించిన వాడు అక్కడ పడినాడు అనుకో, మొట్టమొదటి నేను జాలి కరుణ దయతో అరే మనలాంటి వాడే కదా పాప అక్కడ పెట్టున్నాడు, బట్ ఫర్ గాడ్ నేను అక్కడ ఉండవలసిన వాడిని అని చూపించే దయా జాలి. నీ శత్రువు అక్కడ పడినప్పుడు అయినప్పటికీ వాడి మీద జాలి కనికరము చూపించి వాడికి ఏదైనా చేసేది కృప. సో దేవుడు మన పట్ల, మనము మనిషి పట్ల చూపించేది అరే ఏ మనిషికైనా నాకు ఇది సంభవించేది కాదా అని చేసే దయా జాలి కనికరం. దేవుడు మన పట్ల చేసేది ఏంటంటే, అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5లో ఏమంటాడు, మనం ఇంకనూ ఆయన శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని సైతము మనకు ఇచ్చిన ప్రేమతో. కాబట్టి కృపావరం ఏంటంటే, ఒకటి మనం కష్టపడట్లేదు, ఒకటి మనం వీఆర్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్, అండ్ ఇన్ఫాక్ట్ మనం ఆయన ఇంకా ఒక పుష్ చేసి నరకంలో తీయాల్సిన వాడు. అప్ప దొరికాడు, ఇది కరెక్ట్ శిక్ష కరెక్ట్ సమయంలో దొరికాడని మనం తోయాల్సిన వాడిని అరే పాపమే అని చెప్పి వాడికి చేయూత నుంచి బయటికి తెచ్చేది కృప. సో అయితే దేవుని కృపావరము దేని ద్వారా సాధ్యమవుతుంది? మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా అని మాట మనం అన్నిసార్లు పాడతాం, అంత ఆదరణ కలిగి చేస్తుంది. ఆ యేసుతో పాటు మనకు వచ్చేది ఏంటో మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి. హీ డజంట్ కమ్ అలోన్. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకున్నవాడు ఆయన మనల్ని ఆ యొక్క అనాథలుగా వదలలేదు. ఆయన పరిశుద్ధ. అందుకనే మనం ఎన్ని మనకు జరిగినా కూడా మరలా తిరిగి మనం బౌన్స్ బ్యాక్ అయ్యేది ఆ యొక్క యేసుక్రీస్తు సిలువను చూస్తూ లోపల ఇవ్వబడిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం ఇది చేయగలుగుతున్నాం. ఎందుకని ఇంతమంది హంతకులు అయిపోతున్నారు? ఎందుకని ఇంతమంది అరాచకాలు చేసేబడుతున్నారు? క్షమింపలేకుండా ఎందుకున్నారు? కానీ ఎందుకు మనకి ఎంత అన్యాయం జరిగినా, ఏది జరిగినా కూడా మనం చేయలేదు. మన ముందర పెట్టబడిన అతను చేసిన కార్యం ఏంటో మనకు అర్థమైంది. ఆయన మనం మోడల్గా పెట్టుకున్నాము. మోడల్గా పెట్టుకున్నంత మాత్రం ఏం జరగదు. నేను ఇప్పుడు బాగా 6 ప్యాక్ ఉండే అతన్ని మోడల్గా పెట్టుకోవచ్చు, కానీ దానివల్ల నాకేం ప్రయోజనం లేదు. మోడల్ వేరు, కానీ అతను నా పర్సనల్ ట్రైనర్ అయ్యి నాకు 6 ప్యాక్ తెప్పించినప్పుడు సరే అర్థమవుతుంది. అందరూ మనం ఐడల్స్, మన స్పోర్ట్స్ స్టార్స్ కానీ సినీ స్టార్స్ కానీ వాళ్ళ బాడీని కానీ పెట్టుకుంటాం, నథింగ్ విల్ హ్యాపెన్. కానీ అతనే నా పర్సనల్ ట్రైనర్ అయ్యి నేను లావుగా ఉన్నవాడిని సన్నగా చేయడమే కాకుండా నాకు 6 ప్యాక్ ఇచ్చినప్పుడు అతను నాకు కరెక్ట్ అయినా హీరో. అతను మాత్రమే పొందుకోగలిగినప్పుడు అతను నాకు పోస్టర్ బాయ్ మాత్రమే. ఎందుకంటే నాలో లేనివి అతనిలో ఉన్నాయి కనుక నేను ఆరాధిస్తున్నాను. కానీ నేను నా జీవితానికి రుణపడి ఉండేది ఎవరికి అంటే అలా ఆరాధించేవాడి కాదు. అతను దిగి వచ్చి నాకు సహాయం చేసి నన్ను కూడా అతనిలాగా చేయగలిగినప్పుడు నిజమైన ఆరాధన, కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన. అది నీకు యేసు ప్రభువు నందు పేరు గుర్తు చేస్తూ నీకు నిత్య జీవం ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపాన్ని జయించే శక్తి ఉన్నది. కొన్ని ఈ అధ్యాయంలో లేకపోయినా కూడా 7-8 నుంచి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే సో దట్ యూ విల్ హ్యావ్ ద రిచ్నెస్ ఆఫ్ ద హోల్ థింగ్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు కనుక, ఆ ప్రభువు నమ్ముకున్నప్పుడు ప్యాకేజీ కనుక మనం ధైర్యంగా ఆత పాపములో ఉండక మనకు ఆయన శక్తి ఇచ్చాడని అర్థం చేసుకుని పరిశుద్ధత వైపు వెళుతూ దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా, ఆశీర్వదింపబడే వాళ్ళగా ఉండాలి. మనం ఇంకొకటి మోడల్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇంకొక నోరు బారేసుకున్నాడు, ఒకప్పుడు నాకు అదే కోపం ఉంది, నేను దాన్ని ఇలా జయించానని చెప్పే వాళ్ళగా ఉండాలి. కానీ వాళ్ళని చూసి మనం క్రిటిసైజ్ చేసేవాళ్ళంగా కాదు. మోడల్స్, వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ ద మోడల్స్? మనం ఇంకొకరికి వాడి పాపములో ఉన్నప్పుడు నేను ఒకనాడు అటువంటి పాపములో ఉండాను, కానీ పరిశుద్ధాత్మ శక్తితో జయించాను, నీవు జయించగలవు అని సహకరించేట్టుగా ఉండడాన్ని క్రిస్టియన్ డిసైపుల్షిప్. బోధ
ఒకంతవరకే, మాదిరి. కాబట్టి అలాంటి క్రైస్తవులుగా మనమై ఎంతోమంది మనము వెళ్ళి పడి కింద మీద పడుతూ లేచి వస్తూ ఉన్న ప్రయాణంలో మనకన్నా తర్వాత వచ్చిన వారు, అంత ఆధ్యాత్మిక పరిపక్వత లేని వారు మన సంఘంలో మనం ఎందరినో చూస్తుంటాం. వాటిని మనం జయించాం, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మనం వ్యవహరించే తీరు కానీ, వాళ్ళతో మాట్లాడే తీరు కానీ, వాళ్ళని మార్చే తీరులో కానీ దేవుడు మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే దట్ వీ హ్యావ్ టు. అందుకని మీరందరూ ఒకరి భారములు ఒకరు మోసుకొనడి అంటాడు. ఒకరి భారములు ఒకరు మోసుకొనడి అంటాడు. కానీ మనం ఇంకొకరి భారమును చూసి దేవా చేసేవాళ్ళం, ఇంకొకరి భారమును చూసి మనం దాటి వచ్చేసిన తరువాత చులకనగా చూస్తాం కొన్నింటిని. కానీ మనం పడిన క్రిస్టియన్ స్ట్రగుల్ ఇంకా మనం ఎంతో పడవలసి ఉన్నది. కానీ మనం ఎంతవరకు, అందుకని ప్రభు పౌలు ఏమంటాడు, ఎంతవరకు ఏ పరిపూర్ణత కలిగినదో దాన్ని బట్టి మనం నడుచుకుందాం. ఇంకేదైనా ఉన్నాయి కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:16 నుంచి, ఇంకేదైనా నువ్వు కొరకై ఉన్నవాళ్ళ అర్థం కానీ దేవుడే మీకు బయలుపరచున్నాడు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఫ్రమ్ వాంటేజ్ ఆఫ్ క్రిస్టియన్ మెచ్యూరిటీ. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ ఫుల్లీ మెచ్యూర్. పౌల్ అనేది నేను ఇంకా అంతవరకు చేరుకున్నాను అనుకోవట్లేదు. కానీ ఎంతవరకు అయితే నాకు అర్థమైందో అంతవరకు మీకు చెప్తున్నాను. మీరు ముందుకు వెళ్ళండి. ఒకవేళ నేను చెప్పినంత మీరు ఈరోజు ఏదైనా అంగీకరించకపోయినా, అపరిపక్వత లేకపోయినా, ఒకవేళ నేను చెప్పే తప్పైనా మీ అర్థం వేరేనట, దేవుడే మీకు బయలుపరుస్తాడు. కాబట్టి we as maturing Christians should be able to help faltering Christians in our church, not keeping on showing their faults or criticizing their faults or condemning their faults, but understand why they are like that, why they are not able to overcome that, and how we can help them. That is the whole objective of Christianity. As we know, it's a marathon. It's not a 100-meter sprint. It's a marathon. So we have to be mature in our Christian understanding. పరిపక్వత, పరిపూర్ణత కలిగిన వారుగా, మనము పాపములు ఎరిగిన వారుగా, పాపములో మరల పడకుండా మనల్ని మనం చూసుకుంటూ, ఎవరైతే దీనమైన స్థితిలో క్రైస్తవులను పేరు పెట్టుకున్న వారు, సంఘంలో ఆధ్యాత్మిక పరిపూర్ణత లేని వారిని మనం ఎద్దేవా చేసే వారుగా కాకుండా, వారి గురించి ఎక్కువ మాట్లాడుకొని వారిని ఒక టార్గెట్గా చేసుకోవడం కన్నా కూడా వారికి మనం ఏ విధంగా సహాయం చేయగలం? మాట ద్వారానా, కూర్చోబెట్టి మాట్లాడటం ద్వారానా, ఫెలోషిప్ ద్వారానా, ప్రార్థన ద్వారానా అర్థం చేసుకొని ఒకరి పాపములకు, ఒకరి బరువులకు మోసుకుంటూ ముందుకు వెళుతూ ఒకరికొకరు సహకరించుకుంటూ సంఘంగా మనం అందరికి వెళ్ళాలని దేవుడు మనతో విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యన అబ్రహాం పాస్టర్ గారు ఉన్నారు. అబ్రహాం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మన మధ్య లాజరస్ పాస్టర్ గారు ఉన్నారు. లాజరస్ పాస్టర్ గారు వచ్చి ఆశీర్వాదంతో ముగించాలని కోరుకుంటున్నాను. ఇద్దరు పాస్టర్లు కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల నుండి దయగల ప్రభువా యేసయ్యా, వేలాది వందనాలు స్తుతించుకుంటాం ప్రభువా. యొక్క సాయంకాల సమయంలో నాయన మీ రాజ్యంలో ఆయన మీ కృపచేత నాయన జ్ఞాపకం చేస్తూ మీ పరిశుద్ధాత్మ చేత నీకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. మాకు ఇచ్చిన ప్రతి సంఘాన్ని బట్టి, మాకు ఇచ్చిన సంఘాలను బట్టి నేను ప్రవచనాలు చెల్లించుకుంటున్నాం. రాజ్యంలో తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ మీ పరిశుద్ధాత్మ నడిపించి ఆయన మీ ప్రేమ చేత మీ యొక్క దయ, మీ యొక్క సమాధానము, మీ కాపుదలను మీ అగ్నికంచి మీ యొక్క పోషించి నడిపించుకుని మహిమ పొందుకోమనిస్తూ మీకు వందనములు చెల్లించుకుని రానున్న రోజుల్లో కూడా గొప్ప పరిచయం మా యొక్క సంఘాన్ని వాడుకుని నామాన్ని మహిమ పొందుకొని మా తల్లి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దవారిని, చిన్నవారిని, యోనసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. మీకు వందనములు చెల్లించుకుని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించు శాంతంగా ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మనందరికీ సదాకాలం తోడయుండును గాక.